గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి అసలు భార్యాభర్తల మధ్యన ఎందుకు ఇడిపోతున్నారు వీళ్ళు చూద్దాం ఒకసారి. వీరి జాతకంలో దశాంతర దశలు. వృషభ రాశి వారికి 22 సంవత్సరాల తర్వాత ఏర్పడిన దశ బుధ దశ, శుక్రుని దశ, గురు దశ. ఈ 3 దశల్లోనే పెళ్ళవుతుంది. ఈ 3 దశలు పెళ్ళయి వారికి గోచార ప్రకారంగా 2-6-9లో రవి, 2-3-9లో బుధుడు, 2-9-6లో శని ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళది విడిపోతుందని చెప్పచ్చు. ఇరువురికి అంటే స్త్రీ పురుషులకి ఇద్దరు కూడా ఆ సంబంధం కుదరదు, కుదిరిన విడిపోతారు, పెళ్ళైనా కూడా నిలబడదు అని చెప్పొచ్చు. ఒక్కొక్కరు పిల్లలు పుట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు విడిపోవాలని కోర్టుకి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జాతకరీత్యా ఒక సమస్య. మరొకటి ఇదొకటే కాదండి, జాతకరీత్యా ఈ సమస్య ఉంది కదా. దీంతోపాటు మన ఎవరైనా సరే భార్య మీద కన్నేసిన లోకులు, భర్త మీద కన్నేసినటువంటి లోకులు, మన మంచితనం తట్టుకోలేక మన అంటే అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది కదా వృషభ రాశి వారికి. ఆ తత్వంతో అబ్బో ఎంత మంచివారో, నా ఇంట్లో ఉంటే ఎంత మంచిగుంటుందో అని చెప్పేసి అని సంసారంలో నిప్పులు పోసేటువంటి అమ్మలక్కలు, వీరి ద్వారానే సంసారాలు విడిపోతూ ఉంటాయి. ఇలా విడిపోయినటువంటి కారణాలు చెప్పాను కదా మీకు 2 రకాలు. 3వ కారణం ఉంది. అదేంటంటే ఎవరైనా మన మీద కన్నేసి మనం ఎదిగేదానికి, మన బాంధవ్యాలకు విలువించడానికి, మన సంసారంలో బాగుండేదానికి, పిల్లలు జీవితం కొనసాగుతూ ఉంటే ఎవరో వచ్చి మన మీద కన్నేసి హిప్నటైజింగ్, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించడం. కారణాలు అనేకం, కానీ నాశనం మాత్రం అయ్యేది మనమే. అందుకోసమే మన పర్సనల్ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. మనకు మనంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. ఎందుకంటే సంసారం ఒకసారి అద్దం లాంటిది. విడిపోయిందంటే ఈ రోజుల్లో వచ్చి అద్దాలు ఈజీగా అతుక్కుంటున్నాయండి అనవచ్చు. అద్దాలు అతుక్కుంటే గమ్మెడది, కానీ మనసులు అతుక్కో. ఎందుకంటే మనసు అనేది కనపడదు, అది చాలా స్వచ్ఛమైనది, అది చాలా పల్చనైనది, స్వచ్ఛమైనది, కాబట్టి అది అతుక్కోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకండి. భార్యాభర్తల మధ్యన బాంధవ్యం ఉండాలి, ఆప్యాయత, అనురాగం ఉండాలి, అన్నీ బాగుండాలి. కాబట్టి ఏదైనా ఉంది అంటే కనుక పరిహార మార్గం ఉంది. చిన్న చిన్న సమస్యలు అయితే పరిష్కారం చేసుకోండి. లేదు అంటే కనుక మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి. మీకు పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మీ భర్త కానీ మీ భార్య కానీ దూరం అయితే ఆ బాధ చాలా చెప్పుకునేదానికి ఉండదు. అసలు మనుషులు ఎందుకున్నావా అనిపిస్తుంది, జీవితం ఇంతేనా అనిపిస్తుంది. అలాంటి బాధల నుంచి కొంచెం బయటకు వెళ్ళడానికి ఏదైనా గురువు గారిని సంప్రదించాలి. ఈ రోజుల్లో గురువు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి దొంగ గురువులు అయిపోయినారు, ఏం అర్థం కావట్లా. వాళ్ళ దగ్గర సమస్య ఇంకా పెరిగిపోతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నా వంతుగా అయితే కనుక కొన్ని రకాల వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒత్తి. ఇది వచ్చేసి దీంట్లో చాలా రకాల యంత్రాలు ఉంటాయి. మన సమస్యను బట్టి ఆ సమస్యకి పరిష్కారం మార్గంగా చూపించడానికి ఒత్తి ఒకటి ఉంటుంది. ఈ ఒత్తిని ఒక 40 రోజులు కోర్సు ఉంటుంది. ఇది మీ సమస్యను బట్టి 11, 21, 47 అట్లా ఉంటుంది. ఈ ఒత్తి కాల్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో, సాయం సంధ్య పడుకునేప్పుడు. అప్పుడు ఎవరైతే దూరమైనారో, ఎందుకు దూరమైనారో చూసి వారి వైపు వచ్చేలాగా, మళ్ళీ అట్రాక్ట్ చేసే ఆకర్షణలాగా ఆ ఒత్తిలో 10 యంత్రాలు వేసిస్తాం. ఇదొకటి 10 రోజులు పరిహారం చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి అన్ని రకాలుగా దూరమైన దగ్గర అవ్వాలంటే కనుక ఇది కియామాల. ఈ కియామాల ధరించడంలో మనకున్న దారిద్ర్యం మొత్తం కూడా పటాపంచలైపోయేసి, ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసి దొరుకుతుంది మన దగ్గర. పటాపంచలైపోయేసి అన్ని రకాలుగా డబ్బు, ఆదాయం, వనరులు అందరూ మన మనిషికి వచ్చి మన దగ్గరికి వచ్చేలాగా ఆకర్షణ ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి, మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిద్దాం. ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారం అయితే మీకోసం. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక
మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు, 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిలో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి, ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి, మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది, ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.